హాయ్ గైస్. ఇప్పుడే ఒక పనికిమాలిన సినిమా చూసేసి వచ్చిన. అదొక సినిమానా? నేనమ్మా అదొక సినిమానే కాదు. ఇది ఒక దరిద్రమైన నీచ నికృష్ట అన్ని పేర్లు ఏమేమి ఉన్నాయో దానికి అన్నిటి దాన్ని వర్తిస్తాయి. మెయిన్‌లీ ఆడొక హీరో ఉంటాడు. ఆడికి అసలు యాక్టింగ్ వస్తదో రాదో కూడా తెలవదు. ప్లస్ ఆడో డైరెక్టర్. ఆడసలు రాసిన అంకని అర్థమవుతుందా? అసలు ఏందిరా అసలు స్టోరీ ఎటు నుంచి వస్తుంది? ఎటు నుంచి పోతుంది? ఎట్లా స్టార్ట్ అవుతుందిరా? అసలు ఆ హీరోయిన్ తెలుసా? ఆ హీరోయిన్ ఆ ఎక్స్‌పోజింగ్ తప్ప దేనికి పనికొచ్చేటట్లేదు అది. బా! 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 ఇంత దరిద్రమైన సినిమా కానీ అని జనాలు అంటుంటారు. కానీ మనం అలా అన్నాం. ఎందుకో తెలుసా? దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డ్ గోస్ట్ కూడా ఆయనకి. ఎంత బాగా తీసిండ్రు తెలుసా సినిమా. అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలే. అసలు లాస్ట్‌లో ఆ ట్విస్ట్ ఉంటది చూసారా? నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలే. అన్న అది ఫుడ్ రివ్యూకి వచ్చినాం. ఫుడ్ రివ్యూ ఇయ్యాలి. పేమెంట్ ఎవరితోటి మాట్లాడాలన్నా? ఏది? ఫోనే అంట. ఆయన కంపెనీకి పోయిన సంవత్సరం ఒక ఫోన్ రివ్యూ ఇస్తే ఎన్ని సేల్స్ పెరిగినాయనికి మనకు ఫోన్ ఇయ్యని అంటాడు ఆడు. చెప్తా. ఇప్పుడు ఆడేం ఫోను ఇంకొక వర్షన్ కొత్తది రిలీజ్ చేసిండు కదా! ఆ కొడుకు. ఆ! ఓ పని చెయి. పొయ్యి చోర్ బజార్‌కి పోయి ఆ ఫోన్‌కి సంబంధించిన ఒక కాపీ రిలీజ్ అయి ఉంటది. ఆ కాపీని తీసుకొని వచ్చేసేయి. ఎట్లా రివ్యూ చేయాలో అట్లా రివ్యూ ఒక విషయాన్ని చెప్పుకోవాల్సొసుకుంటే అసలు ఆ క్రాఫ్ట్ గానివ్వండి, ఆ టెక్నీషియన్స్ గానివ్వండి, అసలు ఆ ప్రొడక్షన్ వాల్యూస్ గానివ్వండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! అన్న ఆడ 5,000 వేసిండే. బొక్క. అన్నీ బొక్కే. అసలా దరిద్రం మొత్తం అదే సినిమాలో ఉంది. బొక్క, బొక్క, బొక్క. ఈ సినిమా చూడకుండా మీరు గాయ్స్ ఇదొక ఫోనా? బా దేవుడా! దేవుడా! లక్షలు దొబ్బుతున్నారు భయ్యా ఈ ఫోన్‌కి. అసలు దీన్ని ఎవడన్నా ఫోన్ అంటాడా భయ్యా? అబ్బబ్బబ్బా! మనం మాత్రం ఇట్లాంటి ఫోన్ మాత్రం కొనొద్దు భయ్యా. ఎందుకు తెలుసా? ఇందాక జస్ట్ మా అమ్మమ్మది నోకియా ఫోన్ భయ్యా. తీసుకొచ్చి డిస్‌ప్లే మీద చూసుకోకుండా పెట్టినా. డిస్‌ప్లే పోయింది. 30,000 ఎవడు కట్టాలే? అన్న ఇప్పటికి ఒక 10 ఐటెంలన్నా తింటుంటామన్న. ఇప్పటికైనా పేమెంట్ ఎవరితోటి మాట్లాడాలో చెప్పండన్న.